హాయ్ అండి. ఏంటి ఈరోజు దేవి జ్యూస్తో వచ్చేసింది అనుకుంటున్నారా? దేవి ఈరోజు పుచ్చకాయ జ్యూస్ చేసిందండి. మీరు కూడా సమ్మర్లో 11 అప్పుడు డైలీ ఒక గ్లాసు జ్యూస్ తాగండి, బాగుంటుంది. ఇదేముందండి, సింపుల్ ప్రాసెసే కదా. మనం డైలీ ముక్కలు కోసిచ్చిన పిల్లలు తినమన్నా తినరు. ఇలాగా జ్యూస్ చేస్తామనుకో, ఒక గ్లాస్ ఇస్తే తాగేస్తారు. వాళ్ళు హెల్తీగా ఉంటారు, బాగుంటుంది. ఇది ఎలా చేశానంటే దేవి టిప్స్ చూడండి. పుచ్చకాయ ముక్కలు తీసుకొని వాటిని మిక్సీలో వేసేసి కొంచెమేనండి, లైట్గా అలా తిప్పితే చాలు, జ్యూస్ అయిపోద్ది. తర్వాత కొంచెం లెమన్, ఒక హాఫ్ లెమన్ పిండండి, సరిపోద్ది 2 గ్లాసులకి. ఇంకేంటి, దీని ఫ్లేవర్ వచ్చేసి పుదీనా 4 రెబ్బలు వేసేసుకొని మిక్సీ వేయండి. అసలు ఆ పుదీనా ఫ్లేవర్ తోటి ఈ లెమన్ ఉంది కదా, నిమ్మరసం కొంచెం వేసి పుల్లగా, అసలు స్వీట్గా, పుచ్చకాయ స్వీటు చాలా బాగుంటుందండి టేస్ట్. నేను చేశాను చూడండి, ఎంత బాగుందో. డైలీ 11 అప్పుడు, ఈ ఎండలు కదండి, సమ్మర్లో పిల్లలకి ఇచ్చినా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. చూడండి, నేను రాయి చూస్తున్నా. అబ్బా, చాలా బాగుందండి. అసలు పుదీనా కూడా పిల్లలకి మంచిదండి, చల్లగా ఉంటుంది. తాపించండి మీరు కూడా. పెద్దోళ్ళు తాగండి, అందరికీ హెల్తీగా ఉంటుంది, బాగుంటుంది. డైలీ ఈ సమ్మర్లో ఈ జ్యూస్ చేసుకొని తాగండి. థ్యాంక్ యూ.